ఓం శాంతి. మురళి తేదీ 16/8/2022. ఈరోజు మురళి సారం. मीठे बच्चे तुम्हें पवित्र रहने का व्रत लेना है, बाकी निर्जल रखने, भूख हड़ताल आदि करने की जरूरत नहीं। पवित्र बनो तो विश्व का मालिक बन जाएंगे। మధురమైన పిల్లలారా, మీరు పవిత్రంగా ఉండేటటువంటి వ్రతం తీసుకోవాలి. మీరు పవిత్రంగా ఉండే వ్రతం తీసుకోవాలి. అంతేగాని నిర్జలంగా ఉండడం, ఆకలితో నీళ్లు తాగడం మానేయడం, ఆకలితో ఉండడం, ఇలాంటివి చేయవలసిన అవసరం లేదు. అంతేగాని నిర్జలంగా ఉండడం, నీళ్లు తాగడం మానేయడం, ఆకలితో ఉండడం ఇలాంటి అవసరం లేదు. పవిత్రంగా అయినట్లయితే విశ్వానికి మాలికులు అవుతారు. పవిత్రంగా అయినట్లయితే విశ్వానికి మాలికులు అవుతారు. प्रश्न है, इस समय दुनिया में सबसे अच्छे कौन है और कैसे? ఈ సమయంలో ప్రపంచంలో అందరికన్నా మంచివారెవరు మరియు ఏ విధంగా? ఈ ప్రపంచంలో ఈ సమయంలో ప్రపంచంలో అందరికన్నా మంచివారెవరు మరియు ఏ విధంగా? ఎవరు ఏ విధంగా? बाबा చెప్తున్నారు, उत्तर इस दुनिया में इस समय सबसे अच्छे गरीब है, क्योंकि गरीबों को ही बाप आकर मिलते हैं. ఈ సమయంలో ప్రపంచంలో అందరికన్నా మంచి వాళ్ళు ఎవరంటే పేదవాళ్ళు. ఎందుకంటే పేదలకే బాబా వచ్చి లభిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఈ సమయంలో అందరికన్నా మంచివారు పేదవారు. ఎందుకంటే పేదవాళ్ళకే బాబా లభిస్తున్నారు. साहूकार तो इस ज्ञान को सुनेंगे ही नहीं. సాహుకారులు ధనవంతులు ఈ జ్ఞానాన్ని విననే వినరు. సాహుకారులు ధనవంతులు ఈ జ్ఞానాన్ని విననే వినరు. బాప్ హై హి గరీబ్ నివాస్, బాబా ఉన్నదే పేదల పెన్నిది. బాబా ఉన్నదే పేదల పెన్నిది. గరీబోं को ही సాహుకార్ బనాతే, పేదవారినే ధనవంతులుగా సాహుకారులుగా తయారు చేస్తున్నారు. పేదవారినే ధనవంతులుగా సాహుకారుగా తయారు చేస్తున్నారు. గీతే आज के इंसान को क्या हो गया है, ఈ రోజు పాట, ఈ రోజు మానవునికి ఏమైంది? ओम शांति. बच्चों ने गीत सुना, वो दैवी परिवार जिसको ईश्वरीय प्यार कहे. अब ईश्वर प्यार सिखलाते, कैसे एक दो को प्यार करना चाहिए. भारत में कितना सच्चा प्यार था जब सचखंड था. सचखंड किसने बनाया था? పాట విన్నారు కదా. ఏదైతే దైవీ ప్రేమ, దాన్నే ఏమంటారు? ఈశ్వరీయ ప్రేమ అని కూడా అంటారు. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారో చూడండి ఒకరికొకరు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి ప్రేమగా ఉండడం నేర్పిస్తున్నారు. భారతదేశంలో ఒకప్పుడు ఎంత సత్యమైన ప్రేమ ఉండేది. ఎప్పుడు? సత్యఖండంగా ఉన్నప్పుడు. సత్యఖండాన్ని ఎవరు తయారు చేశారు? సద్గురు, సత్ బాబా, సత్ టీచర్ ने. अभी तुम किसके आगे बैठे हो? సద్గురు, సత్యమైన తండ్రి, సత్యమైన బాబా, సత్యమైన టీచర్ తయారు చేశారు సత్యమైన ఖండాన్ని. ఇప్పుడు మీరు ఎవరు ఎదురుగా కూర్చున్నారు? సచ్ బాబా, अर्थात जो सच्चा सुख देने वाला है, सच्चा प्यार सिखलाने वाला है. సత్యమైన తండ్రి ఎదురుగా కూర్చున్నారు. సత్యమైన సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు ఆయన. సత్యమైన ప్రేమని నేర్పించేటటువంటి వారు. सच्चा ज्ञान देते उनके सम्मुख में बैठे हैं, झूठ करने में तो सब झूठ है. సత్యమైన జ్ఞానం ఇస్తున్నారు శివబాబా వచ్చి, ఆయన ఎదురుగా కూర్చున్నారు.
असत्य खंडंలో ఇక్కడ అంతా అసత్యమే ఉంది. गाया भी जाता है कि सत का संग करो, सत्य तो एक ही है, असत्य अनेक है. మహిమ కూడా ఉంది కదా, మహిమలో ఏమంటారు? సత్సాంగత్యం చెయ్యండి, సత్సాంగత్యం ఉన్నతిలోనికి తీసుకువెళ్తుంది అని అంటారు కదా. మరి సత్యం అనేది ఒకటే, ఒక బాబాయే సత్యం, ఆయన చెప్పే జ్ఞానమే సత్యం. असत्यम అనేది అనేకం. जो बाप भारत को स्वर्ग बनाते, बेहद का वर्षा देते हैं, तुम उस बेहद बाप के सम्मुख बैठे हो, जो फिर से हमको बेहद की बादशाही देने आए हैं. బాబా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు, అనంతమైన వారసత్వం ఇస్తున్నారు. అలాంటి అనంతమైన తండ్రి ఎదురుగా మీరు కూర్చున్నారు. తిరిగి మళ్ళీ మీరు 5000 సంవత్సరాల క్రితం మాదిరిగా బాబా నుండి అనంతమైన వారసత్వం పొందడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. सत्य बाबा एक ही है, जिसके संग से तुम विश्व के मालिक बनते हो. भक्ति में पहले पहले एक ही शिव बाबा की सच्ची सच्ची भक्ति होती है, उसको ही सच्ची अव्यभिचारी भक्ति कहा जाता है. సత్యమైన బాబా ఒక్కరే, ఆయన సాంగత్యంతోనే విశ్వానికి మాలికులు అవుతున్నారు. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు కూడా మొట్టమొదట్లో ఒకే శివ్ బాబా యొక్క సత్యమైన భక్తి చేసేవారు. ఆ భక్తిని ఏమన్నారు? సత్యమైన అవ్యభిచారి భక్తి అన్నారు. బాబా बैठ तो बच्चों को सारे चक्र का ज्ञान सुनाते. पहले पहले एक शिव बाबा की भक्ति थी, जिसको अव्यभिचारी भक्ति कहते थे. फिर अभी ज्ञान भी तुमको सच्चा सुनाते हैं, झूठी भक्ति से छुड़ाते हैं. బాబా పిల్లలని మీకు మొత్తం చక్రం యొక్క జ్ఞానం వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో మొట్టమొదట శివ్ బాబా భక్తి ఏదైతే చేసేవారో, శివుని మందిరాలు కట్టి, దాన్ని అవ్యభిచారి భక్తి అనేవారు. తర్వాత అనేకులను పూజించడం మొదలు పెట్టారు, వ్యభిచారి అయిపోయింది. ఆ శివ్ బాబాయే ఎవరినైతే భక్తి మార్గంలో కూడా మొట్టమొదటి పూజించారో, ఆ శివ్ బాబాయే ఇప్పుడు మీకు సత్యమైన జ్ఞానం వినిపిస్తున్నారు. అసత్యమైన భక్తి మార్గం ఏదైతే తయారైందో దాని నుండి బాబా విడిపిస్తున్నారు. सच्चे बाबा द्वारा तुम ज्ञान सुन रहे हो, तुम जानते हो ये सत्य का संग हमको स्वर्ग में ले जाएगा. सच्चे ज्ञान से ही बेड़ा पार होता है, और जो झूठा ज्ञान सुनाते उससे बेड़ा गर्क होता है. సత్యమైన బాబా ద్వారా మీరు జ్ఞానం వింటున్నారు, మీరు తెలుసుకున్నారు కదా. సత్సాంగత్యం స్వర్గంలోనికి తీసుకువెళ్తుంది మనల్ని. సత్యమైన జ్ఞానంతోనే నావ తీరానికి చేరుతుంది. అసత్యమైన జ్ఞానం వినిపిస్తున్నారు ఎవరైతే అసత్యమైన జ్ఞానం వినిపిస్తున్నారో దాంతో నావ మునిగిపోతుంది. ఉస్కో అజ్ఞాన్ కహా జాతా హై. అసత్యమైన జ్ఞానాన్ని ఏమన్నారు? అజ్ఞానం. सच्चा ज्ञान सिर्फ बाप ही सुनाते, तुम बच्चे सारे चक्र की हिस्ट्री ज्योग्राफी को समझ गए हो. సత్యమైన జ్ఞానం కేవలం బాబాయే వినిపిస్తున్నారు, మొత్తం చక్రం యొక్క హిస్టరీ జాగ్రఫీ చరిత్ర భౌగోళికం అర్థం చేసుకున్నారు. तो यह सच्चा सच्चा बाबा सच्चा सच्चा टीचर है. सत्युग में भी सच्चा बाप कहेंगे, क्योंकि वहां झूठ होता ही नहीं. కాబట్టి సత్యాతి సత్యమైన బాబా తండ్రి, సత్యాతి సత్యమైన టీచర్ ఇక్కడ మీ ఎదురుగా ఉన్నారు. సత్యయుగంలో కూడా సత్యమైన తండ్రి అనే చెప్తారు. అక్కడ లౌకిక తండ్రి ఉంటారు, అయినా సత్యమైన తండ్రి అని అంటారు, ఎందుకంటే అక్కడ అసత్యం ఉండదు కదా సత్యయుగంలో కూడా. ईश्वर को सर्वव्यापी नहीं कहते, झूठ तो तब शुरू होता है जब झूठ बनाने वाले 5 विकार आते हैं. అక్కడ భగవంతుని సర్వవ్యాపి అనడం ఇలాంటివి ఏమి ఉండవు కదా సత్యయుగంలో. భక్తి మార్గమే ఉండదు అక్కడ. అసత్యం ఎప్పుడు మొదలవుతుంది? అసత్యంగా తయారు చేసే పంచ వికారాలు ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తున్నాయో అప్పుడు అసత్యం మొదలవుతుంది. अभी तुम बच्चों की बुद्धि में है कि हम बेहद के निराकार बाप के सम्मुख बैठे हैं. ये बाबा भी कहते हैं कि हम उस बाबा के सम्मुख बैठे हैं, उनको याद करता हूँ, घड़ी घड़ी याद करता हूँ. बाप का बच्चा हूं ना, तुमको तो इस साकार को छोड़ उनको याद करना है. हमारे लिए तो एक ही बाबा है.
ఇప్పుడు మీ బుద్ధిలో కూడా ఉంది కదా, అనంతమైన నిరాకారి తండ్రి ఎదురుగా మేము కూర్చున్నాం. ఈ బ్రహ్మ బాబా కూడా ఏం చెప్తున్నారు, నేను కూడా ఆ నిరాకారి తండ్రి ఎదురుగానే కూర్చున్నాను, అతన్నే స్మృతి చేస్తున్నాను. గడిగడికి స్మృతి చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే నేను కూడా బాబాకి కొడుకునే కదా, శివబాబాకి. అదే మీరైతే బ్రహ్మ బాబాలో శివబాబా రావడం వల్ల ఈయన్ని మర్చిపోయి శివబాబాని జ్ఞాపకం చేయాల్సి ఉంటుంది, శివబాబాని స్మృతి చేయాల్సి ఉంటుంది. కానీ నాకైతే ఇంకెవరు మీడియేటర్ లేదు, డైరెక్ట్ శివబాబాతోనే నాకు కనెక్షన్. నా ఎదురుగా ఒక్క శివబాబాయే ఉన్నారంటున్నారు బాబా. తుమారే లియే తోడి అటక్ పడితే హై, ముజే క్యోం అటక్ పడేగి. మీకైతే మధ్యలో చిన్న అడ్డంకి, అంటే శివబాబా రావడం వల్ల ఈయన వైపు వెళ్ళిపోతుంటది కొద్దిగా మనసు, కానీ బ్రహ్మబాబాకి ఆ అడ్డు లేదు. तुम्हारी नजर इस पर जाती है, मेरी नजर किस पर जाएगी? मेरा तो डायरेक्ट शिव बाबा से कनेक्शन हो गया. మీ దృష్టి అయితే ఈయన పైన పడుతుంది, బ్రహ్మబాబా పైన. బాబా అంటున్నారు మీకైతే ఈయన పైన పడుతుంది, బ్రహ్మబాబా అంటున్నారు నాకెవరి మీద పడుతుంది, నాకైతే డైరెక్ట్ శివబాబాతో కనెక్షన్ అయిపోయింది కదా. तुमको शिव बाबा को याद करना पड़ता है, इस साकार को क्रॉस करना पड़ता है कि ये याद ना पड़े. मेरे लिए तो एक शिव बाबा ही है, तुम्हारे सामने दो बैठे हैं, हमारे सामने तो सिर्फ एक ही है. मैं उनका बच्चा हूं, फिर भी निरंतर याद नहीं कर सकता हूं, क्योंकि बाबा कहते तुम कर्म योगी हो. మీరు కూడా శివ బాబాని స్మృతి చేయాలి. శివ బాబాని స్మృతి చేయడానికి శ్రమ పడుతున్నారు కదా, ఎందుకంటే ఈ సాకార బాబాని క్రాస్ చేసి ఆయన్ని పక్కన పెట్టి శివబాబాని స్మృతి చేయాల్సి ఉంటుంది. అదే నాకైతే ఒక శివబాబాయే, మీకైతే ఇద్దరు ఉన్నారు ఎదురుగా, శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు ఉన్నారు. నాకు ఒక్కరే, నేను శివబాబాకి కొడుకుని, అయినా నిరంతరం స్మృతి చేయలేకపోతున్నాను పురుషార్థంలో. ఎందుకంటే బాబా ఏమంటారు, కర్మలు కూడా చేయమంటారు కదా, కర్మయోగిలుగా ఉండమంటారు. కట్ అప్పుడప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట. తుమారి బుద్ధి మే సారా చక్ర ఫిర్తా రేతా హై, మీ బుద్ధిలో ఇప్పుడు ఈ చక్రం అంతా తిరుగుతుంది కదా. सत्युग त्रेता में इतने जन्म पास किए, फिर इतने जन्म लेते लेते 84 जन्मों का चक्र पूरा किया, हिसाब है ना. చక్రం అంటే సత్య త్రేతాయుగాల్లో ఇన్ని జన్మలు తీసుకున్నాం, ఇలా జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ 84 జన్మల చక్రం పూర్తి చేసుకున్నాం. ఇదొక లెక్క ఉంది కదా అంటున్నారు బాబా. अब कलयुग का अंत आ गया, फिर आगे नया चक्र फिरेगा, हिस्ट्री जाग्रफी फिर से रिपीट होगी. చక్రం తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుంది, కలియుగ అంతిమంకి వచ్చేస్తుంది. మళ్ళీ కొత్తగా సేమ్ పునరావృతం అవుతుంది, కొత్త చక్రం మళ్ళీ తిరుగుతుంది, హిస్టరీ జాగ్రఫీ మళ్ళీ రిపీట్ అవుతుంది. सत्युग में कौन थे, कहाँ पर राज्य करते थे, यह भी तुम जानते हो कि सारी विश्व पर देवता यही राज्य करते थे. अभी तो कहेंगे हम सारी हद में, तुम हमारी हद में नहीं आओ, हमारा पानी ना लो. बाबा तो बेहद का मालिक है. बाबा कहते मुझे याद करो, यह बाबा नहीं कहते. इन द्वारा निराकार बाबा तुम आत्माओं को कहते मुझे याद करो, तो तुम कभी रोगी व बीमार नहीं होंगे. సత్యుగులు ఎవరు ఉండేవారు, ఎవరు రాజ్యం చేసేవారు? ఇప్పుడు ఇది మీరు తెలుసుకున్నారు కదా, మొత్తం విశ్వం పైన ఒకప్పుడు దేవతలే రాజ్యం చేసేవారు. ఇప్పుడు ఎలా అయిపోయింది రాజ్యం, మీరు మా హద్దుల్లోనికి రాకండి అని ఇలా హద్దులు పెట్టేసుకున్నారు. ఇవి మా నీళ్లు మీకు ఇవ్వం, మా నీళ్లు మేమే తీసుకుంటాం. కానీ శివ బాబా అనంతమైన మాలికుడు. ఇప్పుడు బాబా ఏమన్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అది ఎవరు చెప్తున్నారు, ఈ బాబా చెప్పటం లేదు, బ్రహ్మ బాబా కాదు, ఈయన ద్వారా నిరాకార తండ్రి మీ ఆత్మలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు ఎప్పుడు రోగీలుగా అవ్వరు, అనారోగ్యమే ఇంకుండదు, అలా తయారైపోతారు బాబా స్మృతి చేస్తూ చేస్తూ. या तो बाप बच्चों को पैदा कर सड़ा करते, फिर अचानक अगर वह मर जाते हैं तो सब कितने दुखी हो पड़ते.
फिर तो शरीर निर्वाह खुद ही सर्विस करनी पड़े। यह तो है ही दुख दाम। बाप तो तुम्हें कोई तकलीफ नहीं देते, सिर्फ कहते मुझे याद करो तो विकर्म विनाश हो जाए। ఇక్కడ తండ్రి ఉన్నారంట లౌకికంలో, కొడుకుకి జన్మనిచ్చాక పెద్ద చేస్తారు, కొద్దిగా యోగ్యులు అయ్యారు, ఇంకా కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు అనేటడికి సడన్ గా చనిపోతారు. అప్పుడు ఎంత దుఃఖం ఉంటది. ఎందుకంటే ఇంకా సంభాలించే తండ్రి ఉండరు శరీర నిర్వహణ చేయడం కోసం. అప్పుడు వీళ్ళే కష్టపడవలసి వస్తుంది. ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇది ఉన్నదే దుఃఖధామం కదా. బాబా ఇక్కడ మీకు ఏమి కష్టం ఇవ్వటం లేదు, కేవలం ఏమంటా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. बाप और वर्षे को याद करो, बच्चा जानता है कि बाप से हमको वर्षा मिलना है तो भी अपना धंधा दौरी जरूर सीखते हैं। वर्षे के लिए बैठ तो नहीं जाएंगे, बाकी सिर्फ जो राजाई में जन्म लेते वो वर्षे के लिए बैठते हैं, परंतु दान पुण्य करने से राजाई घर में जन्म मिलता है, राजा ही संभालने पड़े। और राजा ही तो पति थे, अब तुम्हें पावन राजाओं के पास जन्म लेना है। బాబాని వారసత్వాన్ని స్మృతి చేయండి. కొడుకున్నాడు అంటే కొడుక్కి తెలుసు కదా, మా తండ్రి నుండి మాకు ఫలానా ఆస్తి, ఫలానా వారసత్వం లభిస్తుంది అనేది. అలాగని వాళ్ళు ఉద్యోగం వ్యాపారం చేయకుండా కూర్చుంటారు ఏంటి ఆస్తుందని, అది కూడా ఇంకొక వైపు నేర్చుకుంటారు. అంతేగాని ఆ వారసత్వం పొందడం కోసం అలా కూర్చుండిపోరు కదా, పనులన్నీ వదిలేసి. కానీ రాజరికం అనుకోండి, రాజు దగ్గర పుట్టిన కొడుకు అంటే రాజ్యంలోనే ఉంటాడు, మళ్ళీ వేరే సంపాదన చేసే అవసరం ఉండదు రాజు దగ్గర కొడుక్కి. ఎందుకంటే ఆ రాజా వెళ్ళిపోయాక కొడుక్కే మళ్ళీ ఆ వారసత్వం దొరుకుతుంది. రాజరికం చేయడమే వాళ్ళ వృత్తి, ఇంకా వేరే వృత్తి చెయ్యాలి అని అవసరం లేదు. ధనము అన్నిటితో పాటు రాజరికం అనేది కూడా వారసత్వంగా లభిస్తుంది అన్నమాట వాళ్ళకి. అదే మామూలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అది లభిస్తుందని గ్యారంటీ ఉండదు. అందుకు వీళ్ళు మళ్ళీ వేరేగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది అన్నమాట. వ్యాపారస్తుల్లో కూడా అలా ఉంటారు కదా, వీళ్ళు వ్యాపారం మళ్ళీ పిల్లలకి అప్పచెప్పేస్తారు. కానీ తండ్రితో పాటు వ్యాపారం చేయాల్సి అయితే ఉంటుంది, అంతేగాని వారసత్వం దొరుకుతుందని కూర్చుండిపోతే అవ్వదు. రాజరికమైనా రాజరికం యొక్క లక్షణాలన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ తండ్రి తర్వాత కొడుకే రాజు అవ్వాలి కాబట్టి. మొత్తానికి రాజరికంలో ఏంటంటే రాజరికమే వాళ్ళ ఆస్తి, వారసత్వం కాబట్టి వాళ్ళు ఇంకొక పని చెయ్యాలి అనే అవసరం ఉండదు రాజా కొడుకులైతే. అయితే రాజాగా కూడా ఎలా పుడుతున్నారు, రాజ కుటుంబాల్లో పుట్టడం కూడా ఎలా పుడుతున్నారు, చాలా దాన పుణ్యాలు చేస్తే రాజా ఇంట్లో జన్మ దొరుకుతుంది ఒక జన్మ కోసం. రాజా ఇంట్లో పుట్టారు అంటే ఆ కొడుకు రాజ్యాన్ని సంభాలించాలి. కానీ దాన పుణ్యాలతో తయారవుతున్న రాజులు ఎవరు, ఏ రాజులు తయారవుతున్నారు దాన పుణ్యాలతో? పతిత రాజు. ద్వాపర యుగం నుండి రాజులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వికారాలతో నడిచే రాజులు కదా, ఆ రాజరికం దాన పుణ్యాలతో దొరుకుతుంది అన్నమాట. కానీ ఇక్కడ బాబా అలాంటి స్థూలమైన దాన పుణ్యాలతో రాజరికం పొందేది కాదు. ఇక్కడ బాబా మనకి అనేక జన్మల కోసం రాజ్యం ఇస్తున్నారు, అది కూడా పావనమైన రాజాలుగా బాబా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు పావనమైన రాజా ఇంట్లో జన్మ తీసుకోవాలి, అలాంటి పురుషార్థం చేయాలి. लक्ष्मी नारायण के घर में वह सूर्यवंशी की राजाई में जन्म लेना है, वहां कोई प्रकार का दुख होता नहीं, सभी दुखों से छूट जाते हो. ఇప్పుడు మీరు ఎక్కడ జన్మ తీసుకోవాలి పావనమైన రాజులంటే? ఎక్కడ? లక్ష్మీనారాయణుల ఇంటిలో, అంటే సూర్యవంశీ రాజ్యంలో జన్మ తీసుకోవాలి. అక్కడ ఏ రకమైన దుఃఖం కూడా ఉండదు. అన్ని దుఃఖాల నుండి ఇప్పుడు మీరు విముక్తులైపోతున్నారు అంటున్నారు బాబా. बाप आकर धीरज देते हैं, अभी अंतिम जन्म है, तुम्हारी तो जन्म जन्मांतर से यह हालत होती आई है, बच्चे गिरते ही आए हैं दुखधाम में, सुखधाम कहाँ से आए, यहाँ तो बहुत दुख है, सुख अल्पकाल का है. బాబా ఇప్పుడు వచ్చి ఈ దుఃఖం యొక్క ప్రపంచంలో పిల్లలకు ధైర్యం ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇంకా ఆఖరి జన్మ ఇది, మీది అంతిమ జన్మ, కొద్ది రోజులే ఈ దుఃఖం,
పూర్తిగా మీ దుఃఖాలే తొలగిపోయే రోజు వచ్చేస్తుంది. జన్మ జన్మాంతరాల నుండి ఈ పరిస్థితి ఏర్పడింది, దుఃఖంలోకి వచ్చే పరిస్థితి. పిల్లలు అలా దిగజారుతూ వచ్చారు వికారాలకు వశమయ్యి దుఃఖధామంలో. వికారాలు మొదలైనప్పటి నుండి దుఃఖం కూడా మొదలైంది. మరి ఇప్పుడు సుఖధామం కావాలంటే అది ఎక్కడి నుండి వస్తుంది? కలియుగంలో చూస్తే చాలా దుఃఖం ఉంది. ఒకవేళ ఇక్కడ సుఖం ఉన్నా ఎలాంటి సుఖం? కలియుగం సుఖం అల్పకాలికమైన సుఖం అన్నమాట. बल बड़े बड़े आदमी है, उनको भी दुखी दुख है। इस समय जो गरीब है वो सबसे अच्छे हैं। बाबा आए ही गरीबों को साहूकार बनाने. భలే పెద్ద పెద్ద ధనవంతులైన వ్యక్తులు ఉన్నారు ప్రపంచంలో, కానీ వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైన దుఃఖం ఉండనే ఉంది కదా. దుఃఖం లేకుండా ఎవరున్నారు? ఏదో ధనం వల్ల అల్పకాలికమైన సుఖం అనుభవిస్తున్నారు, కానీ వాళ్ళకి రకరకాల దుఃఖాలు ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి. అందుకే బాబా ఏమంటున్నారు, ఈ సమయంలో ఎవరైతే పేదవారిగా ఉన్నారో వాళ్ళందరికన్నా మంచి వాళ్ళు అంటున్నారు. బాబా కూడా వచ్చింది పేదవాళ్ళని సావుకారులుగా తయారు చేయడానికి. వాళ్ళే గుర్తిస్తున్నారు బాబాని. दान भी गरीबों को करना होता है, सब साधारण है ना। बाकी जो लखपति है, जिनके पास करोड़ों रुपया है, कितना भी उन्हें समझाओ फिर भी अपने धन की कितनी मगरूरी रहती है. దానం కూడా పేదవాళ్ళకి ఇస్తారు కదా, అలానే ఇక్కడ కూడా బాబా జ్ఞానదానం కూడా పేద పిల్లలకి ఇస్తున్నారు. బాబా మనల్ని ఎలాంటి సావుకారులుగా తయారు చేస్తున్నారంటే అక్కడ ధనం ఉన్న దుఃఖం ఉండదు, అలాంటి సావుకారులుగా తయారు చేస్తున్నారు. కానీ ఈ కలియుగంలో సావుకారులుగా అవ్వడం అంటే ఏంటి? సావుకారులు ధనం ఉన్నా కూడా దుఃఖం ఉంటుంది. ఇక్కడ బాబా పిల్లలని మీరు అందరు సాధారణమైన వారు కదా, ఎక్కువ సాధారణమైన పిల్లలే ఉంటారు. ఎవరి దగ్గర ఎవరైతే లక్షలాధిపతులుగా కోట్లాధిపతులుగా ఉన్నారో వాళ్ళకి ఎంత జ్ఞానం చెప్పండి, వాళ్ళకి ఆ ధనం యొక్క అహంకారమే ఉంటుంది అంటున్నారు బాబా. बाबा कहते ऐसे को क्या धन देना है, मैं तो हूं ही गरीब निवास. ऐसी कन्याएं माता ही ज्ञान लेती है, कन्या का कितना मान है, सब उससे पूछते, फिर शादी करने से पुजारी बन जाते हैं. అంటే ఎవరికైతే ధనం యొక్క అహంకారంలోనే ఉంటారో వాళ్ళకి నేనేం జ్ఞానం ఇస్తాను అని అడుగుతున్నారు బాబా. నేను వాళ్ళకి ఏం ధనం ఇవ్వాలి? ధనం యొక్క అహంకారంలో ఉన్న వాళ్ళకి. అందుకే నేను ఉన్నదే పేదల పెన్నిధిని. కటి ధనం లేని పేదవారు, అందులో కూడా పేదవారు అంటే ఎవరు? కన్యలు మాతలు, వాళ్ళ చేతిలో ఏమి ఎక్కువ ధనం ఉండదు. అలాంటి వాళ్ళు జ్ఞానం తీసుకుంటున్నారు అంటున్నారు బాబా. కన్యకి మామూలుగా ఎంత విలువ ఉంటది? కన్య అంటే ఆమెను పూజిస్తారు. అదే కన్య వివాహం చేసుకుంటే మళ్ళీ పూజారి అయిపోతుంది. हम आधा कल पूज फिर आधा कल पुजारी बने हैं, कन्या तो इस जन्म में ही पुजारी बन जाती है. कितना पावन है, शादी करने से ही पुजारी पतित बन जाती है. पति को परमेश्वर समझ माता टेकती रहती है, उनके आगे दासी बनकर रहती है, तो बाबा आकर दासी पने से छुड़ाते हैं. అర్ధకల్పం మనం పూజ్యనీయులుగా ఉండేవాళ్ళం, మళ్ళీ అర్ధకల్పం పూజారీలు అయిపోయాం. అదే మామూలుగా లౌకికంలో కన్య అనేవారు ఉన్నారంటే ఈ జన్మలోనే పూజ్యనీయుల నుండి పూజారీలు అయిపోతున్నారు. ఒకే జన్మలో వివాహం చేసుకోకముందు పూజ్యనీయులుగా ఉంటున్నారు, మళ్ళీ వివాహం చేసుకున్నాక పూజారీలు అయిపోతున్నారు. కానీ ఇప్పుడు బాబా మనల్ని అర్ధకల్పం వరకు పూజ్యనీయులుగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే సత్యత్రేతాయుగాల్లో వివాహం చేసుకున్న వికారాలు ఉండవు కదా, పూజ్యనీయులుగా ఉంటారు. కన్య అంటే ఎంత పావనమైన స్థితి. వివాహం చేసుకోవడంతోనే పూజారి పతితం అయిపోతున్నారు. పతినే పరమేశ్వరుడు అనుకొని ఆ పతికి తల వంచుతూ ఉంటారు. ఆ పతి ఎదురుగా దాసీలా అయ్యి అన్ని చేస్తూ ఉంటారు. కానీ బాబా వచ్చి ఆ దాసత్వం నుండి విడిపిస్తున్నారు మిమ్మల్ని. बच्चे वृद्धि को पाते जाते हैं, तुम समझा सकते हो हम प्रजापिता ब्रह्मा के बच्चे शिव बाबा के पोत्र हैं, उनकी मिल्कियत पर हमारा हक लगता है. उनकी मिल्कियत है बेहद की, विश्व का मालिक बनाते हैं. రోజు రోజుకి బాబా పిల్లలు పెరుగుతూ ఉంటారు.
మీరు ఎవరికైనా చెప్పొచ్చు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు శివ బాబాకి మనవళ్ళు. బ్రహ్మ ద్వారా శివ బాబాకి పిల్లలం అయ్యాం కాబట్టి బ్రహ్మ తండ్రి శివ బాబా తాతయ్య అయ్యారనమాట. బట్ తాతయ్య ఆస్తి పైన పూర్తి అధికారం ఉంటుంది కదా. కాబట్టి శివ బాబా తాతయ్య ఇచ్చే ఆస్తి కూడా అనంతమైన ఆస్తి ఇస్తున్నారు, విశ్వానికే అధిపతులుగా తయారు చేస్తున్నారు. उनका फरमान है बच्चे मामे कम याद करो तो मैं सत्य कहता हूं तुम नारी से लक्ष्मी बन जाएगी. इसमें कोई व्रत नेम करना भूखा रहना नहीं है. आगे तुम बहुत व्रत नेम रखते थे, 7 रोज खाना नहीं खाते थे. समझ से व्रत नेम रखने से कृष्णपुरी में चले जाएंगे. శివబాబా ఇస్తున్న ఆజ్ఞ ఏంటి? పిల్లలారా నన్నొక్కరినే స్మృతి చేస్తే నేను మీకు సత్యం చెప్తున్నాను ఏంటి, మీరు నన్ను స్మృతి చేస్తే నారి నుండి లక్ష్మి అయిపోతారు. ఇందులో స్థూలమైన వ్రతాలు, నోములు, ఆకలితో ఉండడం, నీళ్లు తాగకుండా ఉండడం ఇలాంటివి ఏం చేయవలసిన అవసరం లేదంటున్నారు బాబా. ఇంతకు ముందు భక్తి మార్గంలో చాలా నోములు, వ్రతాలు పెట్టుకునేవారు. 7 రోజులు కూడా భోజనం చేయకుండా ఉండేవారంట. ఏమనుకునేవారు? అలాంటి నోములు, వ్రతాలు చేస్తే కృష్ణపురిలోనికి వెళ్ళిపోతాము అనుకునేవారు. వాస్తవంగా సత్యమైన వ్రతం ఏంటి? పవిత్రంగా ఉండడం. ఇది సత్యమైన వ్రతం అంటున్నారు బాబా. वो तो हट से भूखे रहते हैं, तुम बच्चों को कुछ भी भूख हड़ताल आदि नहीं करना है. हाँ, तुमको पावन बनने की हड़ताल करनी है, हम सबको पावन बनाएंगे. అక్కడ హట్టంగా ఆకలితో ఉండిపోతారు మొండి పట్టు పట్టి. కానీ ఇక్కడ అలాంటివేమీ అవసరం లేదంటున్నారు బాబు. నిరాహార దీక్షలు, తిండి మానేసి, నీళ్లు తాగడం మానేసి పావనంగా అయ్యే దీక్ష ఉండాలి మీకు. నిరాహార దీక్ష కాదు, పావనంగా అయ్యే దీక్ష. మేం పావనంగా అవుతాం, అందరినీ పావనంగా తయారు చేస్తాం. तुम्हारा धंधा ही यह है, बाकी निर्जल रहना, खाना नहीं खाना, इससे कुछ होता नहीं है. ఈ వ్యాపారం, ఈ కర్తవ్యమే మీది ఏంటి? పావనంగా అవ్వడం, తయారు చేయడం. అంతేగాని నీళ్లు తాగడం మానేయడం, నిర్జలంగా ఉండడం, భోజనం మానేయడం, దానివల్ల లభించే ప్రాప్తి ఏమి లేదంటున్నారు బాబా. तुम सिर्फ पवित्रता की प्रतिज्ञा करो, माताओं को पति के मरने से बहुत दुख होता है. మీరు కేవలం ఇక్కడ పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి అంతే. మాతలు ఉన్నారంటే పతి చనిపోతే ఎంత దుఃఖం ఉంటుంది. उनको जाकर समझाना चाहिए कि ఆ పతిयों का पति आया हुआ है. కాబట్టి వాళ్ళకు వెళ్ళి చెప్పండి మీరు, పతులకు పతి అయిన పరమాత్మ ఇప్పుడు వచ్చారు అనేది. वो कहते सिर्फ मुझे याद करो तो स्वर्ग के मालिक बनेंगे, या तो पतियों का पति बापों का बाप है, पति मर जाए तो स्त्री को ज्ञान समझाए शिव बाबा से सगाई करानी चाहिए. समझाना है कि तुम रोती क्यों हो, सच्ची में कोई रोते नहीं है, यहाँ देखो सब रोते रहते हैं. శివ బాబా పతులకు పతి వచ్చి ఏం చెప్తున్నారు? కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే స్వర్గానికి మాలికులు అవుతారు. పతులకు పతి, తండ్రులకి తండ్రి శివ బాబా. కాబట్టి ఎవరి పతి అయితే చనిపోతారో ఆ స్త్రీకి జ్ఞానం చెప్పి శివ బాబాతో వాళ్ళ సంబంధం కుదర్చండి అంటున్నారు. శివ బాబాతో సంబంధం ఏర్పరచండి. చెప్పండి వాళ్ళకి, మీరు ఎందుకు అసలు ఏడుస్తున్నారు? సత్యుగంలో ఎవరు ఏడవరు. ఇక్కడ చూడండి అందరూ ఏడుస్తూనే ఉంటారు. భారతదేశంలో సత్యాతి సత్యమైన దేవతల రాజ్యం ఉండేది అని ఇలా చెప్పండి. भारत में सच्चा सच्चा देवताओं का राज्य था. आज तो एक दो को मारते कूटते रहते हैं. असुरी राज्य है ना. సత్యమైన దేవతల రాజ్యం ఉండేది భారతదేశంలో ఒకప్పుడు. ఈ రోజు ఎలా ఉంది భారతదేశం? ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఎందుకంటే ఇది అసురీ రాజ్యం అయిపోయింది కదా. लक्ष्मी नारायण का चित्र बहुत अच्छा है, इसमें सारा सेट है. त्रिमूर्ति लक्ष्मी नारायण राधे कृष्ण भी है. यह चित्र भी अगर कोई रोज देखता रहे तो याद रहे कि शिव बाबा हमको ब्रह्मा द्वारा यह बना रहे हैं.
లక్ష్మీనారాయణ చిత్రం చాలా మంచి చిత్రం అంటున్నారు బాబా. అందులో మొత్తం సెట్ అంతా ఉంది చిత్రాల్లో. త్రిమూర్తి, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, ఒకే చిత్రంలో అలాంటి సెట్ ఉండేది ఒకప్పుడు. అందులో రాధాకృష్ణులు ఉండేవారు, లక్ష్మీనారాయణులు ఉండేవారు, త్రిమూర్తులు కూడా ఉండేవారు అన్నమాట. ఒకవేళ ప్రతిరోజు ఈ చిత్రం చూస్తూ ఉంటే మనకి గుర్తొస్తూ ఉంటుంది, శివబాబా మాకు బ్రహ్మ ద్వారా ఇలా లక్ష్మీనారాయణలుగా రాధాకృష్ణులుగా తయారు చేస్తున్నారు అనేది గుర్తొస్తుంది. घर में भी छोटे छोटे बोर्ड बनाकर लिख दो, बेहद के बाप को जाने से तुम 21 जन्मों के लिए स्वराज्य पद पा सकते हो. धीरे धीरे बहुत मनुष्य बोर्ड देखकर तुम्हारे पास आएंगे. మీ ప్రతి ఇంటిలో కూడా చిన్న చిన్న బోర్డులు తయారు చేసి పెట్టండి. అందులో ఇది రాసి ఉండాలి, అనంతమైన తండ్రిని తెలుసుకుంటే 21 జన్మల కోసం స్వరాజ్యం యొక్క పదవి పొందగలరు అని. నెమ్మదిగా చాలా మంది మనుషులు మీ బోర్డు చూసి మీ దగ్గరకు వస్తారంటున్నారు బాబా. तुम रूहानी अविनाशी सर्जन हो, रूहानी सर्जरी का कोर्स पास कर रहे हो, बोर्ड लगाना पड़ेगा. बोलो इस बाप को याद करने से तुमको बेहद की बादशाही मिलेगी. మీరు ఆత్మిక అవినాశి సర్జన్స్, ఆత్మిక సర్జరీ, ఆత్మక ఆపరేషన్ చేసే కోర్సు పాస్ చేస్తున్నారు మీరు ఇక్కడ. కాబట్టి మీరు బోర్డు పెట్టినట్లయితే అది చదివి చాలా మంది మీ దగ్గరకు వచ్చి జ్ఞానం వింటారంటున్నారు బాబా. వాళ్ళకి చెప్పండి, ఈ నిరాకార తండ్రిని స్మృతి చేస్తే అనంతమైన రాజరికం లభిస్తుంది అని. बाबा ने प्रश्न बहुत अच्छे लिखे हैं. बाबा के कितने रूहानी बच्चे हैं? बाल बछड़े वाला है ना, इसमें भाई बहन दोनों आ जाते हैं. बाबा के पास आते हैं तो समझाता हूँ कितने बिके हैं, कितना बछड़े वाला हूँ. बच्चे वृद्धि को पाते जाते हैं. బాబా చాలా మంచి మంచి ప్రశ్నలు కూడా రాశారు ఎవరికైనా అడగడానికి. బాబాకి ఎంతమంది ఆత్మిక పిల్లలు ఉన్నారు? బాబా కూడా పిల్లలు కలిగిన వారే కదా. ఆత్మిక పిల్లలు అంటే ఇందులో అన్నయ్యలు అక్కలు ఇద్దరు వచ్చేస్తారు. బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా చెప్తారంట ఎంతమంది బీకేలు ఉన్నారు, ఎంతమంది బాబా పిల్లలు అయ్యారు అనేది, ఎంతమంది పిల్లలకి నేను తండ్రిగా ఉన్నాను, ఎంతమంది నన్ను గుర్తించారు, అది కూడా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారంట వచ్చే పిల్లలకి. రోజు రోజుకి పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారంటున్నారు బాబా. तुम समझा सकते हो हम भाई बहने विकार की दृष्टि जा नहीं सकते. बाप कहते देह से देह का झूठा संबंध छोड़ मुझे याद करो तो तुम पावन बन जाएंगे. మీరు ఎవరికైనా చెప్పగలరు మేము పరస్పరం సోదర సోదరీలు, ఒకే తండ్రి పిల్లలుగా అయ్యాం ఇప్పుడు, కాబట్టి వికారీ దృష్టి అనేది ఎవరి ప్రతి కూడా మాకు వెళ్ళదు అని చెప్పొచ్చు. బాబా చెప్పిన దేహ సైతం దేహం యొక్క అసత్యమైన సంబంధాలు విడిచిపెట్టి నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా తయారవుతారు. तुम अंजाब भी करते आए हो, मेरा तो एक शिव बाबा दूसरा ना कोई. बुढ़िया भी या 2 अक्षर याद कर ले तो बहुत कल्याण हो सकता है. మీరు ఈ ప్రతిజ్ఞ కూడా చేస్తూ వచ్చారు కదా, నాకు ఒక్క శివ బాబా తప్ప ఇంకెవరూ లేరు. భక్తి మార్గంలో కూడా ఏమన్నారు, భగవంతుడా మీరు వచ్చినట్లయితే మీతోనే నా సంబంధం అంతా, మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు అన్నారు కదా. ముసలి వాళ్ళు ఎవరైతున్నారో వృద్ధులు కూడా ఈ 2 అక్షరాలు జ్ఞాపకం చేసుకోగలరు, బాబా వారసత్వం. దానివల్ల వాళ్ళకి చాలా కళ్యాణం జరుగుతుంది అంటున్నారు బాబా. हमने 84 जन्म लिए हैं, अभी हम ब्राह्मण बने, फिर देवता क्षत्रिय वैश्य शूद्र बनेंगे. ब्राह्मण जरूर बनना है और बनेंगे भी जरूर कल्प पहले मुवाफिक. మనమే 84 జన్మలు తీసుకున్నాం, ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాం, మళ్ళీ మనమే దేవత క్షత్రియ వైశ్య శూద్రులు అవుతాం. మొత్తానికి బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి, అయితే కదా దేవతలు అవుతారు. తయారయ్యేది కూడా కల్పం క్రితం మాదిరిగానే ఇప్పుడు కూడా తయారవుతారు బ్రాహ్మణులు. डेर के डेर बनेंगे, अभी ब्राह्मण बच्चे जो विलायत आदि तरफ है वो भी निकल आएंगे, याद तो करते रहते हैं.
చాలా మంది తయారవుతారు బ్రాహ్మణులు. విదేశాల వైపు కూడా తయారయ్యే వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణ పిల్లలు బాబా పిల్లలుగా అయ్యి దేవతలుగా అయ్యే పురుషార్థం చేసేవారు. వాళ్ళు కూడా బయటకు వస్తారంటున్నారు బాబా. ఇప్పుడు ఎంతమంది తయారయ్యారు? ఇది సాకారంగా బాబా ఉన్నప్పుడు చెప్పిన మురళి. అప్పటికి ఇంకా విదేశాల్లో సెంటర్లు తెరవబడలేదు. ఇప్పుడు ఎంతమంది తయారయ్యారు విదేశీ పిల్లలు కూడా? याद तो करते रहते, बाबा कहते अपने कुटुंब परिवार में रहते, अपने को आत्मा समझो, शिव बाबा का पोत्रा अपने को समझो, हम ब्राह्मण सो देवता बनेंगे. శివ బాబాని స్మృతి చేస్తూ ఉంటారు కదా పిల్లలు. బాబా కూడా ఏమంటున్నారు, మీ కుటుంబ పరివారంలో ఉంటూ కూడా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, శివ బాబాకి మనవళ్ళగా అనుకోండి. మేమే బ్రాహ్మణులుగా అయ్యాం, మళ్ళీ మేమే దేవతలుగా అవుతాం అనేది గుర్తుంచుకోండి. कलयुग में मनुष्य सत्युग में बनेंगे देवता है. कलयुग में सब असुरी मनुष्य, अभी तुम दैवीय सांप्रदाय के बन रहे हो. ये बाप ही बतलाते, दूसरा कोई बतला ना सके. కలియుగంలో మనుషులు ఉన్నారు, సత్యుగంలో దేవతలు తయారవుతారు. కలియుగంలో అందరూ అసురీ మనుషులే. ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయస్తులుగా తయారవుతున్నారు. ఇది బాబాయే కదా నేర్పిస్తున్నారు, ఇంకెవరు చెప్పలేరు. इन वर्णों को कोई जानते ही नहीं, तुम ब्राह्मण ये नॉलेज समझा सकते हो. जब तक कोई तुम बी के द्वारा ज्ञान ना लेवे तब तक समझ नहीं सकते. तुम ही दे सकते हो. इसमें दिल बड़ी साफ चाहिए. दिल साफ मुराद हासिल. कोई की दिल साफ नहीं होती है. सच्ची दिल से सच्चे बाप की सेवा में लग जाना चाहिए. ఈ కలియుగంలో ఉన్నది అసురీ మనుషులు, మీరే దైవీ సాంప్రదాయస్తులుగా తయారవుతున్నారు. ఇది బాబాయే కదా చెప్తున్నారు, ఇంకెవరు చెప్పలేరు. ఈ దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ ఈ వర్ణాల కోసం కూడా క్లియర్ గా ఎవరికి తెలియదు ఎవరు ఈ వర్ణాల్లో వస్తారు అనేది. బ్రాహ్మణులని మీరే ఈ జ్ఞానం ఇతరులకు చెప్పగలరు. ఎంతవరకు బ్రహ్మ కుమారీల ద్వారా ఈ జ్ఞానం వినరో అంతవరకు ఎవరికి ఈ విషయాలు తెలియవు. మీరే కదా ఎవరికైనా చెప్పగలరు. కాబట్టి ఇందులో మీ హృదయం కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. సత్యమైన హృదయం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ హృదయం పైన భగవంతుడు కూడా బలి అయిపోతారు అని చెప్తారు. కొంతమంది హృదయం క్లీన్ గా ఉండదు. సత్యమైన హృదయంతో సత్యమైన తండ్రి యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి అంటున్నారు బాబా. హాబీ హోనీ చాయే, హమారా కామే సంజానా. ఇదొక అలవాటు అయిపోవాలి ఎవరికైనా జ్ఞానం చెప్పడం. మన కర్తవ్యం ఏంటి? అందరికి బాబా సందేశం ఇవ్వడం. यह भी जानते 108 से माता मारेंगे तो कहीं एक की बुद्धि में बैठेगा, 1-2 निकल आएंगे, जो कल्प पहले निकले होंगे, बीके बना होगा वही आएगा, तकना नहीं है. तो मेहनत करते रहो, कोई ना कोई निकल ही पड़ेगा. ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఒక 100 మంది 108 మందితో తల కొట్టుకుంటే ఈ జ్ఞానం చెప్పడానికి అందులో ఎవరో ఒక్కరు వస్తారు, వాళ్ళ బుద్ధిలో కూర్చుంటది ఈ జ్ఞానం. ఒకరిద్దరైనా వస్తారు కదా. అది కూడా కల్పం క్రితం ఎవరు వచ్చారో వాళ్ళే వస్తారు. కల్పం క్రితం ఎవరు బ్రహ్మ కుమారిగా అయ్యారు వాళ్ళే అవుతారు. అయితే ఈ సేవ చేయడంలో అలసిపోకండి, మీరు శ్రమ పడుతూ ఉండండి, ఎవరో ఒకరు తయారవుతారు అంటున్నారు బాబా. कहाँ भी जाओ, मित्र संबंधी के पास जाओ, शादी मुरादी में जाओ, हर एक के कर्मों अनुसार राय दी जाती है. मुख्य है पवित्र रहने की बात. ఎక్కడికి వెళ్ళినా, మిత్ర సంబంధికుల దగ్గరికి వెళ్ళినా, ఏ పెళ్ళిళ్ళు వివాహాలకు వెళ్ళినా ప్రతి ఒక్కరి కర్మల్ని బట్టి అక్కడ బాబా అదే అంటారు, నాడి చూసి ఆ కర్మల అనుసారంగా. అంటే మిత్ర సంబంధికుల దగ్గరికి వెళ్ళినా, ఏ వివాహాల కార్యాలకు వెళ్ళినా, ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా బాబా ఎలా సలహా ఇస్తారంటే వాళ్ళ కర్మలను బట్టి సలహా ఇస్తారు. అలానే మనం కూడా నాడి చూసి జ్ఞానం ఇవ్వాలన్నమాట. ముఖ్య హై పవిత్ర रहने की बात. कहाँ बाहर खाना भी पड़ता है. अच्छे बच्चे शिव बाबा की याद में रहेंगे तो माया का असर नहीं होगा.
बाबा सबको छुट्टी नहीं देते, लाचारी हालत में देखा जाता है, नहीं तो नौकरी छूट जाएगी, हर एक को अलग अलग राय दी जाती है. కాబట్టి బాబా ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మల్ని బట్టి సలహా ఇస్తారు, వాళ్ళున్న పరిస్థితులను బట్టి సలహా ఇస్తారు. ముఖ్యంగా ఎవరైనా సరే పవిత్రంగా ఉండే విషయం, పవిత్రంగా అయితే తప్పకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే బయట ఎక్కడైనా తినాల్సి వస్తుంటది ఒక్కొక్కసారి. బాబా ఏమంటారు, మంచిది పిల్లలారా, శివబాబా స్మృతిలో తింటే ఆ మాయా ప్రభావం మీ పైన పడకుండా ఉంటది. అలాగని బాబా అందరికీ ఆ పర్మిషన్ ఇవ్వటం లేదు. బాబా స్మృతిలో తింటే మాయ ప్రభావం పడదన్నారు కదా అని ఎవరు పడతా వాళ్ళు ఎక్కడ పడతా అక్కడ తినేయడం కాదు. ఎందుకంటే వినేవాళ్ళు కూడా బాబా చెప్పింది సగం వింటారు, సగం వదిలేస్తారు. శివబాబా స్మృతిలో తినమన్నారు, మాయా ప్రభావం పడదన్నారు, అది గుర్తుంచుకుంటారు. దాని తర్వాత ఏ పాయింట్ చెప్పారో అది వదిలేస్తారు, పక్కన పెట్టేస్తారు. కానీ దాని తర్వాత ఏం చెప్తున్నారు బాబా, తినాల్సి వస్తుంది అంటే మంచిది పిల్లలారా, శివబాబా స్మృతిలో తింటే మాయా ప్రభావం పడదు. కానీ బాబా అందరికీ పర్మిషన్ ఇవ్వటం లేదు, విధి లేని పరిస్థితిలో చూడడం జరుగుతుంది. తప్పదు అంటే అది కూడా అక్కడ ఉద్యోగం ఊడిపోతుంది, మరి తినాల్సి వస్తుంది, ఉద్యోగం కోసం వెళ్ళాము, అక్కడ మరి ఏమి భోజనం సదుపాయం లేదు, తప్పదు, పొట్ట పోషణకి చేయాల్సి వస్తుంది. కొంతమందికి అంత బయట తినేసి ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా ఉండదు, కొంతమందికి తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అక్కడ పరిస్థితిని బట్టి అక్కడ ఉద్యోగం పోతాది అన్నంత పరిస్థితి అయితే, ఉద్యోగస్తులైనా చాలా మంది వాళ్ళకి రూమ్ సెట్ అయ్యి అన్ని సెట్ అయితే వాళ్ళది వాళ్ళు వండుకొనే తింటారు. ఇది లేని పరిస్థితిలో ప్రతి ఒక్కరికి వేరువేరుగా బాబా సలహా ఇస్తారు, అందరికి ఒకలాంటి సలహా ఇవ్వరు, పరిస్థితిని బట్టి చూసి సలహా ఇస్తారు. दुनिया बहुत खराब है, कईयों के साथ रहना होता है. एक कहानी भी है, गुरु ने चेले को कहा, शेर की गुफा में रहो, వేశ్య के पास रहो. ప్రపంచం చూస్తే చాలా చెడిపోయి ఉంది, కానీ బయట ప్రపంచంలో ఉండేటప్పుడు ఎంతో మందితో కలిసి ఉండాల్సి వస్తుంటది మనకి, రకరకాల వ్యక్తులతో. ఒక కథ కూడా ఉన్నదంట భక్తి మార్గంలో. ఏంటి, గురువు శిష్యుడికి చెప్పారంట, నువ్వు వెళ్ళి సింహం గుహలో ఉండు, సింహం ఎక్కడ ఉంటుంది ఆ గుహలో ఉండు. అలాగే ఒకరికేమో వేశ్య దగ్గర వెళ్ళి ఉండు. అంటే ఇదంతా పరీక్ష తీసుకోవడానికి అన్నమాట, పరీక్ష లేనే బేజా. ఆ గురువు ఎందుకు పంపించారంటే వాళ్ళని పరీక్షించడానికి, అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా మానసికంగా స్టెబుల్ గా ఉంటారు అనేది చూడడానికి. వాస్తవమే ఒక కోయి పరీక్ష నహీ యే తుమ్ బచ్చోं के लिए. అక్కడ అలా గురువులు చెప్పారు చేశారు, అది నిజమైన పరీక్ష కాదు, మీకోసమే ఇవన్నీ కూడా. రకరకాల వ్యక్తుల మధ్యలో ఉండాల్సి ఉంటుంది, కానీ ఎలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్న శ్రీమతం ప్రకారం నడవాలి. तुमको शेर के पास तो नहीं भेजेंगे, बाप तो समझाते कोई भी हो उनको बाप का परिचय दो. दिन प्रतिदिन बुद्धि का ताला खुलता जाएगा, झाड़ू बढ़ना तो है ना, तब तो विनाश भी शुरू हो. इनसे पहले विनाश तो हो ना सके. यहाँ तो राजधानी स्थापन हो रही है, बाप तो कहते सिर्फ मुझे याद करो. బాబా ఇక్కడ ఏమైనా సింహం దగ్గరికి వెళ్ళి ఉండండి అని అలా చెప్తారే ఏంటి? అలా చెప్పటం లేదు. నేచురల్ గా మనం ఎక్కడ ఉండాల్సి వస్తుందో అక్కడ వచ్చే పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్తుల మధ్య ఉన్నా స్వస్థితి జాగ్రత్తగా ఉంచుకోమంటారు బాబా. ఎవరు ఉన్నా మీ దగ్గర ఎక్కడున్నా వాళ్ళకి బాబా పరిచయం ఇవ్వండి అంటున్నారు బాబా. రోజు రోజుకి మనుషుల బుద్ధి తాళం కూడా తెరవబడుతుంది, ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా తర్వాత అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీ వృక్షం పెరిగేదే ఉందంటున్నారు బాబా. ఎప్పుడైతే మీ వృక్షం బాగా పెరిగిపోతుందో అందరికీ అర్థమవుతుందో అప్పుడు వినాశనం కూడా ప్రారంభం అయిపోతుంది. అంతవరకు వినాశనం అవ్వదంటున్నారు బాబా. ఎందుకంటే బాబా సత్యుగి రాజధాని కూడా స్థాపన చేస్తున్నారు కదా, మరి ఆ కార్యం కూడా పూర్తి అవ్వాలి, అప్పుడే వినాశనం ప్రారంభం అవుతుంది.
అయితే బాబా ఏం చెప్తున్నారు? కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्किला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। पहली पॉइंट, धारणा को मुख्य सार। फर्स्ट पॉइंट, नॉलेज को धारण करने के लिए दिल बड़ी साफ रखनी है। జ్ఞానం యొక్క ధారణ చేసేందుకు హృదయం చాలా స్వచ్ఛంగా సత్యంగా ఉంచుకోవాలి. జ్ఞానాన్ని ధారణ చేసేందుకు హృదయాన్ని చాలా స్వచ్ఛంగా సత్యంగా ఉంచుకోవాలి. సచ్చి దిల్ సే బాప్ కి సేవా మే లగ్నా హై. సత్యమైన హృదయంతో బాబా సేవలో నిమగ్నం అవ్వాలి. సత్యమైన హృదయంతో బాబా సేవలో నిమగ్నం అవ్వాలి. సేవా మే కభీ భీ తక్నా నహీ హై. సేవలో ఎప్పుడు అలసిపోకూడదు. సేవలో ఎప్పుడు అలసిపోకూడదు. दूसरी पॉइंट, రెండో పాయింట్, వాయిదా కర్నా హై మేరా తో ఏక్ శివ్ బాబా దూసరా నా కోయి. వాగ్దానం చేయాలి, ఇక్కడ నాకు ఒక్క శివ్ బాబా తప్ప ఇంకెవ్వరు లేరు. వాగ్దానం చేయాలి, నాకు ఒక్క శివ్ బాబా తప్ప ఇంకెవ్వరు లేరు. देह से देह के सब झूठे संबंध छोड़ एक से सर्व संबंध जोड़ने हैं. దేహ సైతం దేహం యొక్క సంబంధాలు, అసత్యమైన సంబంధాలన్నీ విడిచిపెట్టి ఒక్క బాబాతో సర్వ సంబంధాలు జోడించుకోవాలి. దేహ సైతం దేహం యొక్క అసత్యమైన సంబంధాలన్నీ విడిచిపెట్టి ఒక్క బాబాతో సర్వ సంబంధాలు జోడించుకోవాలి. गरीबों को ज्ञान धन का दान देना है. పేదవాళ్ళకి జ్ఞానధనం యొక్క దానం చేయాలి. పేదవాళ్ళకి జ్ఞానధనం యొక్క దానం చేయాలి. वरदान, भाग्य और भाग्य विधाता की स्मृति से सदा खुश रहने और खुशियां बांटने वाले सहज योगी भव. వరదానం, భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క స్మృతితో సదా సంతోషంగా ఉండేటటువంటి వారిగా మరియు సంతోషాన్ని పంచేవారిగా సహజ యోగిగా తయారు కండి. భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క స్మృతితో సదా సంతోషంగా ఉంటూ సంతోషాల్ని పంచిపెట్టే సహజ యోగిగా తయారు కండి. संगम युग खुशियों का युग, मौजों का युग है, तो सदा खुशी में रहो और खुशियां बांटते रहो. సంగమ యుగం సంతోషాల యుగం, ఆనందంగా గడిపే యుగం. సదా ఖుషి, సంతోషంలో ఉండండి, సంతోషాన్ని పంచిపెట్టండి. సంగమ యుగం సంతోషాల యుగం కాబట్టి సదా సంతోషంలో ఉండండి, సంతోషం పంచిపెట్టండి. భాగ్య और భాగ్య విధాత సదా యాద్ రహే. భాగ్యము మరియు భాగ్య విధాత సదా స్మృతిలో ఉండాలి. భాగ్యము మరియు భాగ్య విధాత సదా స్మృతిలో ఉండాలి. బాప్ మిలా సబ్ కుచ్ మిలా యా స్మృతి సహజయోగి బనా దేగి. బాబా లభించారు అంటే అన్ని లభించాయి అనే స్మృతియే సహజ యోగిగా తయారు చేస్తుంది. బాబా లభించారు అంటే అన్ని లభించాయి అనే స్మృతియే సహజ యోగిగా తయారు చేస్తుంది. दुनिया वाले कहते कि कष्ट के बिना परमात्मा नहीं मिल सकता और आप कहते घर बैठे बाप मिल गया, तो जो सोचा नहीं था वह मिल गया. ప్రపంచవాసులు ఏమంటారు? కష్టపడందే పరమాత్మ దొరకరు అని. కానీ మీరు ఏ కష్టపడకుండా ఇంట్లో ఉంటుండగానే బాబా దొరికేశారు. ఏదైతే మనం ఊహలో కూడా ఊహించలేదో అది మనకి లభించేస్తుంది. బాబా లభించేశారు. ప్రపంచవాసులు అంటారు ఎంతో కష్టపడిందే పరమాత్మ లభించరు అని. అలాంటిది మీరు ఏమి కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటుండగానే
బాబా దొరికేశారు. ఏదైతే ఊహలో కూడా ఊహించలేదో అది మీకు లభించేస్తుంది. खुशियों का सागर मिल गया, इसी खुशी में रहो, यह भी सहज योग है. సంతోషాల సాగరుడే లభించేశారు, ఆ ఖుషిలో ఉండండి. ఇది కూడా సహజ యోగమే. సంతోషాల సాగరుడు లభించేశారు, ఈ ఖుషిలో ఈ సంతోషంలో ఉండండి. ఇది కూడా సహజ యోగమే అంటున్నారు బాబా. బాబా దొరికారు, స్వర్గం యొక్క భాగ్యం దొరికింది. ఇలాంటి పాయింట్లు గుర్తు చేసుకొని బాబాని గుర్తు చేసుకోవడం కూడా సహజ యోగమే అన్నమాట. स्लोगन शुद्धि और विधि पूर्वक हर कार्य करने वाले ही सच्चे सच्चे ब्राह्मण हैं. శుద్ధితో మరియు విధి పూర్వకంగా ప్రతి కార్యం చేసేవారే సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. శుద్ధి మరియు విధి పూర్వకంగా ప్రతి కార్యము చేసేవారే సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? పవిత్రంగా ఉండే వ్రతం తీసుకోమంటున్నారు బాబా. అంతేగాని ఇక్కడ నిర్జలం, నీళ్లు తాగడం మానేసి ఆకలితో నిరాహార దీక్షలు అవసరం లేదంటున్నారు బాబా. పవిత్రంగా అవ్వాలనే దీక్ష ఉండాలి ఇక్కడ. మనం పావనంగా అవ్వాలి, అందరినీ పావనంగా తయారు చేయాలనే దీక్ష ఉండాలి. అంతేగాని నీళ్లు తాగడం మానేసి తిండి మానేసినంతలో లాభం ఏమీ లేదు. కొంతమంది అయితే 7 రోజులు కూడా ఏం తినరంట, అలా ఉండిపోతారంట. కానీ ప్రయోజనం ఏముంది? పవిత్రంగా అయితే ప్రయోజనం అంటున్నారు బాబా. ఇంకా బాబా పేదవాళ్ళకే వచ్చి తయారు చేస్తున్నారు. ధనవంతులు ఎవరైతున్నారో లక్షలాధిపతులు, కోట్లాధిపతులు, వాళ్ళకి ధనం యొక్క అభిమానం ఉంది. వాళ్ళ జ్ఞానం వినమన్నా వినరు. మరి అలాంటి వాళ్ళకి బాబా ధనం ఏం దానం చేస్తారు? పేదవాళ్ళే ఇక్కడ వచ్చి సావుకారులుగా తయారవుతున్నారు. కాబట్టి ఈ సమయంలో పేదవాళ్ళగా పుట్టడం చాలా మంచిది అంటున్నారు బాబా. అదృష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకే బాబా దొరుకుతున్నారు అంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ఈ ప్రపంచం అంతా అసత్యం అయిపోయింది. అసత్యాలు అనేవి అనేకం ఉంటాయి, సత్యం అనేది ఒకటే ఉంటుంది అంటున్నారు. కాబట్టి సత్యమైన వారు శివ బాబా, సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు. ఆయన చెప్పే జ్ఞానమే సత్యం. ఆ జ్ఞానంతోనే సత్యఖండం స్థాపన అవుతుంది. సత్యఖండం అంటే సత్యుగం అన్నమాట. అక్కడ హద్దులు ఉండవు, ముక్కలు ఉండవు. ఇక్కడ ఏంటి? మా భూభాగం, మా నీళ్లు, హద్దులు ఉండవు. శివబాబా అనంతమైన తండ్రి కదా, అందుకే మీకు ఇచ్చే రాజ్యం కూడా అనంతమైనదే ఇస్తారు అంటున్నారు బాబా. ఎలాగైతే తండ్రి నుండి ఆస్తి పిల్లలకు దొరుకుతుందో అలానే శివబాబా నుండి ఇక్కడ మీకు ఆస్తి దొరుకుతుంది. అనేక జన్మల కోసం విశ్వరాజ్య అధికారం మీకు లభిస్తుంది అంటున్నారు బాబా. మరి లౌకికంలోనే ఆస్తి దొరికినా ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం మళ్ళీ చేస్తారు. అయితే బాబా ఏమన్నా, నేను మీకు విశ్వరాజ్యం ఇస్తున్నాను. ఇక్కడ మీకు లౌకికంలో కూడా రాజా కొడుకు అనుకోండి, రాజు ఆస్తి దొరుకుతుంది, ఆస్తిలో రాజరికం కూడా దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ వేరే ఉద్యోగ వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఉండదు అంటున్నారు. రాజు కొడుకు అయితే రాజరికమే వాళ్ళ ఆస్తి కాబట్టి. అదే మిగిలిన వాళ్ళైతే తండ్రి ఆస్తి దొరికినా పక్కన మళ్ళీ ఇంకొక కార్యం చేయాలి. అంతేగాని ఖాళీ కూర్చుంటామంటే అవ్వదు కదా అంటున్నారు బాబా. అయితే భక్తి మార్గం నుండి, ద్వాపర యుగం నుండి రాజులు ఎవరైతే తయారయ్యారో వాళ్ళు దాన పుణ్యాలతో తయారయ్యారు. బాగా దాన పుణ్యాలు చేస్తే రాజా ఇంట్లో పుట్టేవారు. భక్తి మార్గం నుండి ఉన్న రాజులు ఎవరు? పతిత రాజు. పతిత రాజులు అలా పుట్టారు దాన పుణ్యాలు చేసి. కానీ ఇక్కడ బాబా మిమ్మల్ని పావనమైన రాజులుగా తయారు చేస్తున్నారు. విశ్వరాజ్యమే మీ చేతిలో ఉంటుంది. విశ్వమంతా ఒకటే రాజ్యం. అది కూడా అనేక జన్మలకు ప్రాప్తిస్తారు. కాబట్టి ఇది దాన పుణ్యాలు చేయడం, స్థూలమైన దాన పుణ్యాలతో దొరకదు ఈ రాజ్యం. పవిత్రంగా అవ్వాలి, అనేక మందికి జ్ఞానధనం దానం చేయాలి. దాంతో పావనమైన రాజులుగా అయ్యే రాజ్యం మీకు లభిస్తుంది అంటున్నారు బాబా. ఇంకా బ్రహ్మబాబా అనుభవం చెప్తున్నారు. బ్రహ్మబాబా ఏమంటున్నారంటే, నాకు డైరెక్ట్గా శివబాబాతో కనెక్షన్, నాకు మధ్యలో ఎవరు అడ్డు లేరు.
అయినా బాబా కర్మయోగం చేయమంటారు కాబట్టి కర్మలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను కూడా బాబా స్మృతి మర్చిపోతూ ఉంటాను అంటున్నారు బాబా. అంటే పురుషార్థిగా ఉన్నప్పుడు. బాబా సంపూర్ణమైనప్పటికీ పూర్తి స్టేజ్, ఇంకా బాబా తప్ప ఇంకెవరు లేరు అనే స్టేజ్ వచ్చేస్తుంది బ్రహ్మ బాబాకి. కానీ స్టార్టింగ్లో కర్మయోగంలో అప్పుడప్పుడు మర్చిపోవడం జరుగుతుంది. అదే మీకు అనుకోండి, శివబాబా బ్రహ్మబాబాలో వచ్చారు కాబట్టి ఈ బ్రహ్మబాబా అడ్డు మీకు ఉంటుంది. అంటే బ్రహ్మబాబా వైపు కూడా మీకు మనస్సు వెళ్ళిపోతుంటది. ఈయనలో ఉన్నారు కదా శివబాబా. అందుకు బ్రహ్మబాబాని పక్కన పెట్టి మీరు శివబాబాని జ్ఞాపకం చేయాలి. కానీ నాకు ఆ అడ్డు లేదంటున్నారు బాబా, బ్రహ్మబాబా. నేను డైరెక్ట్గా శివబాబాతో కనెక్షన్ పెట్టుకోవచ్చు అంటున్నారు బాబా. కాబట్టి ఒక్క శివబాబానే స్మృతి చేయండి. దేహం యొక్క అసత్యమైన సంబంధాలన్నీ విడిచిపెట్టి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ముఖ్యంగా బాబా సేవలో సత్యమైన హృదయం ఉండాలంటున్నారు బాబా. క్లీన్గా ఉండాలి హృదయం. సత్యమైన హృదయంతో బాబా సేవలో నిమగ్నం అవ్వాలి. అప్పుడు ప్రాప్తి తయారవుతుంది అంటున్నారు బాబా. సేవలో ఎప్పుడు అలసిపోకూడదు కూడా. ఇంతమందికి చెప్తున్నాం, ఎవరూ రావటం లేదు. ఎంతో మంది వింటారు, ఒకరో ఇద్దరు తయారవుతారు. మొత్తం మీ వృక్షం పెరిగేదే ఉంది అంటున్నారు. మీ రాజధాని అయితే స్థాపన అయ్యేదే ఉంది. మీ రాజధాని ఎప్పుడైతే పూర్తిగా స్థాపన అయిపోతుందో అప్పుడు వినాశనం ప్రారంభం అవుతుంది అంటున్నారు బాబా. అంతవరకు వినాశనం కూడా ప్రారంభం అవ్వదు అంటున్నారు బాబా. ఇంకా భాగ్య విధాత స్మృతితో సదా సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచిపెట్టేవారుగా, అలాంటి సహజ యోగిగా అవ్వండి అంటున్నారు. సంగం యుగం అంటేనే సంతోషాల యుగం. ఖుషిగా ఉండండి, ఖుషిని పంచిపెట్టండి. భాగ్య విధాత గుర్తుండాలి. బాబా లభించారంటే అన్ని లభించాయి. ఆ స్మృతి చాలు మిమ్మల్ని సహజ యోగిగా తయారు చేసేస్తుంది. ప్రపంచవాసులు ఏమంటున్నారు? ఎంతో కష్టపడితేనే భగవంతుడు దొరుకుతారు అంటున్నారు. అలాంటిది మీరు ఏ కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ఉంటుండగానే బాబా దొరికేశారు. కలలో కూడా ఊహించలేదు. అలాంటిది ఊహించందే దొరికేస్తుంది. సంతోషాల సాగరుడు దొరికేశారు. ఆ ఖుషి ఉన్న సహజ యోగమే అది కూడా అంటున్నారు బాబా. ఇంకా స్లోగన్ ఏంటి? శుద్ధి మరియు విధిపూర్వకంగా ప్రతి కార్యము చేసేవారే సత్యమైన బ్రాహ్మణ్. శుద్ధి, పూర్తి పవిత్రత ఉండాలి, శుద్ధిగా ఉండాలి. అందులో పవిత్రత, సత్యత ఇవన్నీ వస్తాయి. అలానే విధిపూర్వకంగా బాబా ఎలా నియమబద్ధంగా అన్ని, ఒక టైం టేబుల్, ఒక దినచర్య, ప్రతి పని చేసేటప్పుడు ఏ స్థితి, ఏ నియమం, అవన్నీ అలా చేస్తే వాళ్ళే సత్యమైన బ్రాహ్మణులు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. भाग्यवान है, भगवान पढ़ाते हैं। हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अगमा गोचर कहते जिसे हम सामने पाते हैं। अगम गोचर कहते जिसे हम सामने पाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं।